అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీయూసీఐ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు పుల్లూరు నాగభూషణం డిమాండ్ చేశారు. టీయూసీఐ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ టీయూసీఐ కార్యాలయంలో శుక్రవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీయూసీఐ రాష్ట్ర ప్రథమ మహాసభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు పుల్లూరి నాగభూషణం మాట్లాడుతూ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం పూర్తిగా మోడీ ప్రభుత్వం అనుసరించిన ప్రైవేటీకరణ విధానాల మూలంగానే జరిగిందన్నారు. ప్రభుత్వ రంగాన్ని మొత్తం ప్రైవేట్ వారికి ఇచ్చి ప్రభుత్వ అజమాయిషీ లేకుండా వ్యవహరించడం మూలంగానే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు. విమానయాన రంగంలో ఒక్క విమానం కూడా ప్రభుత్వ రంగానిది కాదని, పూర్తిగా విమాన రంగాన్ని ప్రైవేటు పరం చేసి బడా కంపెనీలకు దారదత్తం చేసిందన్నారు. కేవలం లాభాలే ధ్యేయంగా ప్రైవేట్ కంపెనీలు వ్యవహరించడం మూలంగా విమాన స్థితిగతులు, విమానం కండిషన్ పట్టించుకోకపోవడం మూలంగా 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందన్నారు. దీనికి పూర్తిగా మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించాలని, ప్రైవేటీకరణ విధానాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జూన్ 21, 22 తేదీల్లో నిజామాబాద్లో జరిగే రాష్ట్ర సభలను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. నిజామాబాద్లో తలపెట్టినటువంటి ప్రథమ బహిరంగ సభకు సంపన్న వర్గం కార్మిక లోకానికి తెలియజేయలేదు ఏమనగా సిపిఐఎంఎల్ టీయూసీఐ అనుబంధంగా ఉన్నటువంటి కార్మికులు ఈ యొక్క బహిరంగ సభకు వచ్చి బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు, పార్టీ నాయకులు ఉన్నటువంటి నాయకత్వానికి తెలియజేసి కార్మిక లోకానికి ఈ యొక్క బహిరంగ సభ విషయంలో తెలియజేయడానికి ముందుండాలి. దేశంలో జరిగేటువంటి పరిణామము, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామము కార్మిక లోకానికి నష్టదాయకంగా ఉన్నటువంటి ఈ యొక్క 44 చట్టాలను కుదించి మోడీ ప్రభుత్వము 4 జోళ్లుగా కార్మిక లోకాన్ని నష్టదాయకంగా చేస్తున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. ఇలాంటి వాటిని తిప్పికొట్టాలంటే ఈ యొక్క బహిరంగ సభకు కార్మిక లోకము ధారాళంగా తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయవలసి. ఈ సమావేశంలో టీయూసీఐ జిల్లా గౌరవ అధ్యక్షులు గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు గూడూరు వైకుంఠం, ఆడెపు శంకర్, గుల్లపల్లి చంద్రయ్య, కలవల రాయమల్లు, నర్సయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.